అది తూర్పుగోదావరి జిల్లా మెండపాడు మండలం కేశవరం అనే గ్రామం. నా పేరు సలాది శివనారాయణ. నాకు వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాల పొలంలో ఏది కొత్త వరి వంగడం వస్తుంటే అది నేను ముందుగా ఊడ్చి ప్రజల్లోకి ఎక్కువ అభివృద్ధి చెందేలా చూస్తూ ఉంటాను. గత 3 సంవత్సరాల క్రితం 15048 అనే వరి వంగడం మా అగ్రికల్చర్ ఏఓ గారు తేవడం, అది నేను ఊడ్చడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ అలా ఊడుస్తూనే ఉన్నాను. దాన్ని షుగర్లెస్ అన్నాలని చెప్పేసి ప్రాచుర్యం పొందింది. అది తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం జరుగుతుంది. దానికి దోమపోటు కూడా తక్కువగా ఆశిస్తుంది. ఇది 120 రోజులు పంటకాలం. దాళాకైతే తొలకరికైతే 140 రోజులు. దీని ఉపయోగాలు వచ్చేసి మందు కొట్టు బాగా తక్కువ, క్రిమిసంహారాలు అది పెద్ద తక్కువగా ఉంటుంది, ఎక్కువ లాభం. షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తులు తింటే దీనికి అంతే షుగర్ తక్కువగా ఉంటుంది. అంటే ఇందులో పిండి పదార్థాలు వచ్చి 53% ఉంటాయి. ఉన్న ధాన్యాలు అయితే 73-74% ఉంటాయి. పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడం వల్ల దీన్ని అందరూ మొగ్గు చూపుతున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి అలా డెవలప్ చేయగా ఒక 30 మంది రైతులు మా కేశవరం గ్రామం ఊడ్చడం జరిగింది. మాది కేశవరం అండి, తూర్పుగోదావరి జిల్లా మెండపాడు మండలం కేశవరం గ్రామం అండి. నా పేరు కంటిపూడి వెంకటరామకృష్ణ అండి. నేను 10 ఎకరాలు చేస్తున్నానండి. అందులో ఒక 2 ఎకరాలు ఈ షుగర్లెస్ అన్నది పెట్టానండి. ఈ ఏడే పెట్టానండి. నేను ఖర్చు అయితే చాలా తక్కువగా అయిందండి. 2 తెరలే కొట్టానండి నేను మందు. అయితే 40-45 బస్తాల పైన అవుతుందండి ఇది. దీనివల్ల రైతుకి చాలా అనుకూలం. ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఇది తింటే షుగర్ తగ్గిద్దని మా అభిప్రాయం మీద ఊడుతున్నామండి. కానీ రేటు కూడా మంచిగా పలుకుతుందండి. 415 ఆరుదలు అయితే 1450, పచ్చి అయితే 1250 కూడా కొనుక్కుపోతున్నారండి రైతులు, కమిషన్దారులు, మిల్లర్స్ను. అయితే దీనివల్ల రైతుకి చాలా బెనిఫిట్ ఉందండి. నేను ఎద చల్లానండి, 10 ఎకరాలు కూడా ఎద చల్లానండి. అందులో 2 ఎకరాలు ఇది ఎద చల్లానండి. ఖర్చు కూడా చాలా తక్కువగా అయిందండి. చూపించి కనీసం నాకు ఎకరానికే నాకు చిన్న కృషి తాట రోడ్ ఉందండి. ఆ ట్రాక్టర్ దమ్ చేసుకుని జల్లుకుంటాలో నాకు 10,000-12,000 కన్నా ఎక్కువ ఖర్చు అవ్వలేదండి. దీన్ని బట్టి 1,450 రూపాయలు లెక్కేసినా కానీ, 45 బస్తాలు లెక్కేసినా కానీ 58,000 దాకా వస్తుందండి. నాకు 12,000, 15,000 దాకా ఖర్చు అయినా కానీ ఎకరానికి 15,000 అయిందండి నాకు ఖర్చు. 2 తెరలో కొట్టానండి మందు. పిండి కూడా 4 బస్తాల కన్నా ఎక్కువ వేయలేదండి. అయితే దీనివల్ల నాకు చాలా బెనిఫిట్ కనపడిందండి. ఈ రకమైన వరి పెట్టడం కూడా చాలా మంచిది. రైతులందరూ కూడా ఇది చేసుకుంటే, ఈ రకంగా చేసుకుంటే చాలా మందులు, ఈ క్రిమి సంహార మందులు కూడా అవసరం లేదు. నేను బయో మందులు కాకుండా ఆవు అమృతాలు, అవి జీవామృతాలు కూడా తెచ్చి కొట్టించానండి 2 తెరలు. అది 2 టిన్లు ఇచ్చారండి. 2 టిన్లు కూడా 500 అండి. 2 తెరలు కొట్టానండి. ఒకసారి ఏమో మామూలు మందు కొట్టాను అంతే తప్ప ఉన్న మందులు ఏం కొట్టలేదండి. కానీ ఈ రకంగా చేసుకుంటే రైతు చాలా సేఫ్టీగా ఉంటుందండి. మనం ఎక్కువగా క్రిమిసంహార మందులు ఈ వరి వ్యవసాయానికి వాడక్కర్లొద్దు. ఆ మందు జీవనామృతం కొడితే మాత్రం చేలు మాత్రం చాలా బాగుంటున్నాయండి, రక్షణగా ఉందండి.